ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారమునంతటినే మీరు భరించినారు. మా ఆకరలు, మా కొరతలు, మా కొదువలు, మా చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రంగా, అవిధేయంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలన చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు, మమ్మను కాపాడినారు, సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడుతున్న వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడవైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతివై పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము పొగడబడుచున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మమ్మను కాపాడిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్తగా దిగివచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనము చేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోవుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేసేదను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు
ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడయ్యుండుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపచేత నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శద్రకు మేషకు అబెద్నెగో అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వసృష్టికర్తవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందు ఆసీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అవసరములు తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశములో నీ మహిమను కనపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు బలము ధరింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శైలమా నా కేడమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ శృంగమా నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణకర్త అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుగా స్తుతి నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ఆశ్రయదుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చి యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు వెలుగును రక్షణయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును నా సకల మార్గములను నీ వశములో ఉన్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో వ్యాధి బాధలలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆశ్రయించారు. మీకే మొరపెట్టినారు తండ్రి. మీ మీదనే ఆధారపడ్డారు దేవా. అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కనికరించారు. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తినారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించారు దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు తండ్రి. అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ఈ సమయాన తండ్రి మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి తండ్రి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కూడా మీకే మొరపెడుతుండగా మీ వైపే చూస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా మిమ్మల్ని సేవించే వారిమిగా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా ఈ లోకంలో నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. ఈ దినమున మీ మెండైన
ఆశీర్వాదములను మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా. రకరకాల పనుల విషయమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన వాటిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం విషయమై వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో అధికారులను సంప్రదిస్తున్నారు. దయచేసి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా శ్రేష్టమైన జాబులను ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గడిచిన దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి సరైన జాబు లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా, ఓదార్చండి ప్రవ్వా. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి ఉద్యోగం వచ్చేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు చేసే వ్యాపారాలలో, ఉద్యోగాలలో తోడై ఉండండి దేవా. అయ్యా స్కూల్స్కి వెళ్తుండగా, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్తుండగా, రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా వారు ఎదుర్కొంటున్న పోరాటాలు, ద్వేషాలు, వ్యతిరేకతల్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వారిని కృంగదీసే బాధలను, కష్టాలను, నెమ్మది లేకుండా చేసే శోధనలను, శత్రు భయాలను మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంతోషం, నెమ్మది, సమాధానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి బిడ్డ హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగ స్థలంలో, పనిచేసే ప్రాంతంలో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నారు దేవా. ఎంతో పని ఒత్తిడిని, భారాన్ని భరిస్తున్నారు తండ్రి. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. యజమానుల ఒత్తిళ్లను, సహోద్యోగుల నిందలను మీరు దూరపరచండి దేవా. పనిచేసే స్థలంలో నెమ్మదినివ్వండి దేవా. సమాధానంతో నింపండి దేవా. అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ప్రతి చేతి బిడ్డ కష్టాన్ని దీవించండి. వారి ప్రయత్నాన్ని, ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా మీరే వారి ప్రయత్నాలన్నింటిని నెరవేర్చి వారి కోరికలను తీర్చి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా నలిగిపోయి ఎంతగానో బాధపడుతుండగా ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు కనికరించండి దేవా. అలాగే అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా మీరు ఇస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం దేవా. అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం దేవా. మీ వైపే చేతులెత్తుతున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆకాశమును మంచి ధననిధిని తెరచి మీ మహిమైశ్వర్యంలో బిడ్డల ప్రతి అక్కర, అవసరతను, కొరతలనన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే దేవా బిడ్డలు మీపై ఆధారపడి మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలకు తినడానికి ఆహారం లేక, ఉండడానికి సరైన గృహాలు లేక రోడ్ల మీద తిరుగుతూ చెట్ల క్రింద తలదాచుకుంటున్నారు దేవా. అయ్యా చిన్న బిడ్డలుంటున్నారు, వృద్ధులుంటున్నారు, రోగులుంటున్నారు, గర్భిణీ స్త్రీలుంటున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి అట్టి కఠినమైన బాధల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా.
సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కాపుదల కంచెనుంచండి దేవా. బిడ్డల్ని భద్రపరచండి తండ్రి. అపవాది నుండి, శత్రువుల నుండి, సమస్యలు, శోధనల నుండి నీ బిడ్డలను, వారి కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు దృష్టించండి దేవా. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం విషయమై బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పిల్లలు పుట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. టెస్ట్ల నిమిత్తం హాస్పిటల్కు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో ప్రవ్వా బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల బాధను మీరు తీర్చండి దేవా. ఆనాడు ప్రవ్వా శారాని, అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. వారి విశ్వాసం చొప్పున వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చారు. శ్రేష్టమైన కుమారునిచ్చారు దేవా. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా. బిడ్డలు కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అలాగే దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. గృహ నిర్మాణం చేసుకోవాలని లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కన్స్ట్రక్షన్స్ అన్ని మధ్యలోనే ఆగిపోయి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా ఎందరైతే పాపపు జీవితాన్ని జీవిస్తున్నారో, చెడు అలవాట్లకు బానిసలుగా ఉంటూ వాటి నుండి బయటకు రాలేకపోతున్నారో, అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు సొంత వారిని, తోడబుట్టిన వారిని, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, భర్తను లేక భార్యను లేక పిల్లల్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. ఓదార్చండి ప్రవ్వా. హృదయంలో నెమ్మదిని అనుగ్రహించండి. వారి కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎంతో మంది దేవా కుటుంబంలో అకాల మరణాలను బట్టి, వరుస మరణాలను బట్టి ఎంతో బాధపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఇంకా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, రోగులుగా ఉంటున్నారో, పడకలపై ఉంటూ కన్నీరు కారుస్తూ సహాయం పొందుకోలేక జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నొప్పులతో, గాయాలతో, జబ్బులతో పడకలపై ఉండి అయ్యా దుఃఖిస్తున్న బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. నిన్ను బాగు చెయ్యువాడును నేనే, మరలా దానికి ఆరోగ్యం ఇస్తానన్నారు దేవా. నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా కలదా అని చెప్పిన దేవుడో తండ్రి. అయ్యా, మీ వాగ్దానాలన్నింటినీ బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, రకరకాల వ్యాధులతో బాధపడే బిడ్డలందరి బాధల్ని మీరు తీర్చండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతోటి, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్, వైరల్ ఫీవర్స్, అయ్యా జలుబులు, దగ్గు, కంటి సమస్యలు, చెవు నొప్పి, ముక్కు, గొంతు నొప్పులు, కాళ్ళ చేతుల నొప్పులు, బాడీ పెయిన్స్, రకరకాల క్యాన్సర్ వ్యాధులు, బీపీ, షుగర్, పీసీఓడి, థైరాయిడ్, అల్సరు, ఆస్తమా, రకరకాల చర్మ సంబంధిత వ్యాధులు, గర్భసంచి సంబంధమైన వ్యాధులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు దేవా. రకరకాల నొప్పులు, జబ్బులతో బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క అద్భుతమైన స్వస్థత కార్యాన్ని బిడ్డల ఎడల జరిగించమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు ఇలా రకరకాల వయస్సు కలిగిన బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఫారంలో ఉండి నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారి కుటుంబాలను భద్రపరచండి తండ్రి. ఇంకా ఎందరైతే ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. నాయన సహాయం చెయ్యండి తండ్రి. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఎందరైతే కష్టాల గుండా, శ్రమల గుండా, నష్టాల గుండా, వ్యాధి బాధల గుండా వెళ్తున్నారో, దుఃఖిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు చూడండి దేవా. అయ్యా మీరు చూచే దేవుడవు తండ్రి, మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, ఆలకించి స్పందించే దేవుడవు. అయ్యా నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనిచ్చే దేవుడవు, వారి కన్నీటిని నాట్యంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా నీ యొద్దకు వచ్చే వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడవు కాదు ప్రవ్వా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు ప్రవ్వా. అయ్యా మీకు ప్రార్థించే వారిని త్రోసివేసే దేవుడవు కాదు ప్రవ్వా. ఇదిగో దేవా ఈ సమయాన బిడల అక్కరలు, కొరతలు, వారి బాధలు, సమస్యలు, కష్టాల విషయమై మీ పాదాల వద్దకు వచ్చి మొరపెడుతుండగా ప్రతి ఒక్కరి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది దేవా కష్టాల వలన, నష్టాలను బట్టి మానసికంగా డిప్రెషన్కి లోనవుతున్నారు దేవా. హృదయంలో నెమ్మది లేక జీవిస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్తున్నారు దేవా, లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా, లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. అయ్యా ఇలాంటి వారందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా వారికి మారు మనసును దయచేయండి ప్రవ్వా. వారితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా సమస్యలను తీర్చగలిగే దేవుడవైన మీ వైపు చూసే వారిగా ప్రతి బిడ్డను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలందరూ వారికి ఎదురయ్యే కష్టాలను, సమస్యలను, బాధలను బట్టి మీ పాదాల వద్ద సాగిలపడి పట్టుదలతో మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా చీకటి శక్తుల నుండి, దురాత్మల నుండి, అపవిత్రాత్మల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నీ బిడ్డల అభివృద్ధిని, ఎదుగుదలను ఆపే చీకటి శక్తులను లయపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో నష్టాన్ని కలిగించే దురాత్మలను మీరు తరిమివేయండి దేవా. అయ్యా నీ బిడ్డలకు నెమ్మది, సంతోషం లేకుండా చేసే సాతాన్ అంధకార క్రియలన్నిటినీ మీరే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు అనేక రకాలుగా బాధించబడుతున్నారు దేవా. అయ్యా సమస్త బాధలను తొలగించే దేవుడో మీరు తండ్రి. అయ్యా దయచేసి దేవా నీ బిడ్డలపై ఉన్న బాధలను, భారాలను, చింతలను మీరు తొలగించండి దేవా. ఇరుకులు, ఇబ్బందుల నుండి ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలను, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు భద్రపరచండి, సంరక్షించండి, పోషించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కార్పొరేట్ కాలేజీలో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా భారాల్ని తొలగించండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా విధవరాళ్ల పక్షమును న్యాయం జరిగించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎందరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో బాధపడుచున్నారో ఈ దినమున దేవా, అట్టి బిడ్డలకు సంపూర్ణమైన న్యాయం మీరే జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్ని మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసి విసిగిపోయిన బిడ్డల జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ప్రవ్వా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. ప్రతి హాని కలిగించే పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చెడు వార్తలు బిడ్డల చెవున పడకుండా సహాయం చెయ్యండి దేవా. సంతోషకరమైన వార్తలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా గృహాల చుట్టూ మీ దూతలుంచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నమ్మకంతో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విశ్వాసంతో మీ యొక్క జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ యొక్క సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలను, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డల్ని మీరే భద్రపరచండి, కాపాడండి ప్రభా. బిడ్డలకు తోడయ్యుండి మంచి ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.